రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనం తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని ప్రతి మాట జీవముతో పొదిగి మా ఆత్మీయ జీవితాల్లో మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రాధాయపడుతూ అల్లరి ఆత్మను సకల ఆటంకాలను నిద్రమత్తును ఔదయతను ఏసునామముల వేళతో పెళ్లగించి నాశనం చేస్తూ ఉన్నాం. వినబుద్ధి పుట్టించు ఆత్మను సమ్మతి గల మనసును ఏసునామములో విడుదల చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం కూడా మనం ఇదే వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది అన్నాడు. ఆ భయం మనందరికీ కూడా కలిగి ఉండటానికి మనం సిద్ధపడాలని ప్రభు పేరట దేవుని నామాన్ని బట్టి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా మొన్న శుక్రవారం ఒక మాట అలాగా జ్ఞాపకం చేశాను. మరలా ఆ మాటను కూడా మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మొదటి మాటగా ఆయన యందైన భయం మనకుంటే మనం పవిత్రతలో జీవించడానికి అవకాశం ఉంటుందని పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం యెహోవా భయము వారికి ఐశ్వర్యము అన్నాడు. దేవుని యందలి భయం మనకి ఐశ్వర్యం అవుతుందంటండి. కాబట్టి మనము దేవుని యందు భయం కలిగి ఉండేటట్లుగా చూసుకోగలిగితే చాలు, ఐశ్వర్యం ఆటోమేటిక్గా మన వెనకాల వస్తుంది. దేవుని యందు భయం లేదనుకోండి, ఐశ్వర్యం ఉన్నది కూడా పోద్ది. దేవుని యందైన భయం వారికి ఐశ్వర్యం అన్నాడు అంతే. కాబట్టి ఈ లోకంలో అందరం కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. తెల్లవారులు రాత్రులు పగలు కష్టపడుతూ ఉంటాం. మన కష్టార్జితం వలన మనం ఐశ్వర్యవంతులు అవ్వలేం కానీ ఖచ్చితంగా ఆయన యందలి భయం మనకుంటే మన వెనకాల ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుందని దేవుని పేరట మనం గమనించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3 నుంచి 6 వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంట, వివేచన వలన అది స్థిరపరచబడుతుంట, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుతుందంట. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉంటాడు, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉంటాడు అంటూ చెప్పాడు. వివేకము గలవాడు యుద్ధము చేస్తాడు అంటూ చాలా. కాబట్టి ప్రియులారా, ఈ తెలివి కావాలన్నా, ఈ జ్ఞానం కావాలన్నా, ఈ వివేచన కావాలన్నా ఒకడు జ్ఞానం వలన ఇల్లు కడతాడంట, తెలివి వలన దాన్ని స్థిరపరుస్తాడంట, వివేచన వలన దాని గదులు సర్వ సంపదలతో నింపుతాడంట. ఇల్లు కడతమే చాలా కష్టం, దాన్ని మళ్ళీ కాపాడుకోవడం ఇంకా కష్టం కదా. ఇల్లు కడతాం, మా తాత జ్ఞాపకం, మా అమ్మ జ్ఞాపకం, ఆ ఇల్లు ఉండాలనుకుంటాం. అప్పులు ఎక్కువైపోతాయి. అమ్మేద్దాం అంటే అమ్మేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఇల్లు కట్టిన ఇల్లుని దాన్ని స్థిరపరుచుకుని కాపాడుకోవడం చాలా కష్టం. అప్పులు అమ్మేద్దామని అనుకుని అమ్మేస్తే ఆ రోజుగా అయిపోద్దా? జ్ఞాపకం లేదు, ఏమీ లేదు, అప్పుడే అయిపోద్ది. దాన్ని కాపాడుకోగలిగితే, అప్పులు తీర్చుకోవడానికి కష్టపడి తిప్పలు పడగలిగితే, దాన్ని స్థిరపరచుకోగలిగితే పితరుల స్వాస్థ్యంగా అది చాలా మంచిది కదా. కాబట్టి జ్ఞానము చేత ఒక ఇల్లు కట్టుకోవడం
ఎంత ప్రాముఖ్యమో ఆ ఇంటిని స్థిరపరచుకోవడం, కాపాడుకోవడం అంతే ప్రాముఖ్యం. ఆ కట్టుకున్న గదుల్లో సర్వ సంపదలతో నింపబడాలి అని కోరుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ దేవుని అందలి భయం కలిగి ఉన్నవాడికి అవన్నీ అలాగే సమకూడతాయంట. దేవుడు అలాగే సమకూరుస్తాడు. కాబట్టి దేవుని భయం లేకపోవటమే చాలా అన్నిటికీ మూలం, కారణం అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని భయం లేని వారు, ఒక ఆయన నాకు బాగా తెలిసిన ఆయన చెప్తూ ఉంటాడు, చిన్నప్పటి నుంచి కమతాలకు వెళ్ళిన దాని మీద రైతులందరూ తెలుసు. 100 ఎకరాల రైతులు ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయారండి. వాళ్ళ బళ్ళు అవుతాయండి, బళ్ళు వాళ్ళు అవుతాయండి. ఆయనకు ఒక 100 ఎకరాలు ఉన్నది, ఈయనకు ఒక 100 ఎకరాలు ఉన్నది, ఆయనకు ఒక 100 ఎకరాలు ఉన్నది అని పేర్లు చెప్తాడు. ఒక 5-6 పేర్లు 7 పేర్లు. వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేదంట, మొత్తం పోయినాయి అంట. యాండే అన్ని ఎకరాలు ఎలా పోతాయి, 100 ఎకరాలు అంతంత పెద్ద ఆస్తిపరులు ఎలాగ లేని వాళ్ళు అయిపోతారని అడిగాను నేను. అమాయకంగా అడిగితే, ఏముందండి వాళ్ళకి అలవాట్లు అండి, అక్కడికి వెళ్తారు, ఆలకలకి రాసేస్తారు, అయిపోతాయండి అంతే, అలవాట్లు ఉన్నవాడికి ఏముంటాయండి అని చెప్తాడు. భయం లేనోడు అండి ఎక్కడ పడతాడికి వెళ్తాడు, ఏది పడితే చేస్తాడు, వాడికి ఎలాతో తలగా ఏం చేయాలంటే అది వాళ్ళు చేస్తుంటారు, ఉన్నాయన్నీ అయిపోతాయి, ఏమీ లేకుండా రోడ్డు మీద పడిపోతారు అంతే. కాబట్టి దేవుని భయం అనేది ఒకటి ఉంటే ఆ భయం ద్వారా పాపం చేయకుండా మనల్ని కాపాడుకుంటాం. ఆ భయం మనకు దేవుని మనకు తోడుగా ఉండి మన వెనకాల ఇల్లు కట్టుకునే జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ ఇంటిని స్థిరపరుచుకునే జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ ఇంట్లో సర్వ సంపదలతో తొలతూగే అంతటి తెలివితేటలు ఇస్తుంది. కాబట్టి తెలివికి, జ్ఞానానికి, వివేచనకి మూలం ఆయన యందు భయం మాత్రమే అనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలమనియు చెడుతనమును విసర్జించుటయే తెలివికి మూలమనియు వాక్యాలు చాలా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి తెలివి కలిగిన వాడుగా, జ్ఞానం కలిగిన వాడుగా, వివేచన కలిగిన వాడుగా మారటానికి గల కారణమే భయభక్తులు. ఆ భయభక్తులు లేకపోతే మనం సున్నా. దేవుని యందలి ఆ భయం, ఆ భక్తి ఉంటే మనలను ఆ భయము, ఆ భక్తి ఐశ్వర్యవంతులను చేస్తుంది అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు ఐశ్వర్యవంతులుగా ఉంటాం, పరలోకంలోకి వెళ్ళాక అక్కడ కూడా ఐశ్వర్యవంతులుగా ఉంటాం. అక్కడ 2 రకాలుగా ఐశ్వర్యవంతులం అవుతాం. ఆయన యందు భయం ఉంటే. భయం లేకపోతే ఏమీ లేదు. కాబట్టి అబ్రహాము అనే ఆయన ఏమీ లేకుండా శూన్యంలో ఏమీ లేనివాడుగా బయలుదేరి వచ్చాడు. అలాంటి ఆయన దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు భయముతో, భక్తితో, భయభక్తులతో దేవుణ్ణి కొలిచాడు. ఏమీ లేని రూపాయలు లేని అతను ఇప్పుడు ఐశ్వర్యవంతుడైపోయాడు, బహుగా ఐశ్వర్యవంతుడైపోయాడు. అక్కడ కొంతమంది రాజులు వచ్చారు, వాళ్ళు మాట్లాడుతూ అంటారు, నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు, నీవు మమ్మల్ని అడిగినటువంటి నీకు ఏ పొలం కలదా పొలంలో నీ భార్యను పాతి పెట్టుకో అంటున్నారు. వాళ్ళు నీదే మొత్తం మీద అంతా మాదే, మాకన్నా నువ్వు మహారాజులాగా ఉన్నావు మా మధ్యలో అంటున్నారు. అంటే ఆయన అంత రేంజ్లోకి వెళ్ళాడు అనమాట అండి. మహారాజు పొజిషన్లో అంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంత బంగారం దేవుడు ఇచ్చాడు, అంత వెండి దేవుడు ఇచ్చాడు, అన్ని పశువులు దేవుడు ఇచ్చాడు, అంతమంది కాపర్లను దేవుడు ఇచ్చాడు, పూటకు 400 మంది ఇంట్లో భోజనం చేసే అంతటి గొప్ప ఐశ్వర్యవంతుని దేవుడు చేశాడు అబ్రహాముని. కోటీశ్వరుడి కన్నా ఎక్కువ అంత ఆశీర్వదించాడు. ఏంటి బాబు ఎంత ఆశీర్వాదం ఏంటంటే ఆయన దేవునికి భయపడేవాడు. ఒకటే పాయింట్, దేవునికి భయపడతాడు, ఆయన మాట వింటాడు, ఆయనకు లోబడతాడు, అంతే. ఆయన వెనకాల అన్నీ వచ్చినాయి. చూసినంత లెక్క భూమి నీదే, నడిచినంత లెక్క భూమి నీదే, నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను ఎవడన్నా శపిస్తే వాళ్ళని శపిస్తాను, నిన్ను బట్టే ప్రపంచం ఆశీర్వదించబడుతుందని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు కూడా అది తూచా తప్పకుండా నెరవేర్చబడతా ఉంది. వాళ్ళని బట్టే ప్రపంచం ఆశీర్వదింపబడతా ఉంది. ఇప్పుడు మనం వాడుకునే ఏ వస్తువు అయినా వాళ్ళు కనిపెట్టిందే, వాళ్ళని బట్టి ప్రపంచం ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి ఆయన అంత ఆశీర్వాదకరంగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని చేస్తాడు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. కీర్తన గ్రంథం 112 1-3 వరకు చూస్తే, కీర్తన గ్రంథం 112 అధ్యాయం 1-3 వరకు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు, ఆయన సంతతి వారు
భూమి మీద బలవంతులు అవుతారు. యథార్థవంతుల వంశం వారు దీవింపబడతారు. కలిమియు సంపద వారి ఇంట్లో ఉంటాయి, నిత్యం నిలుస్తుందంటూ ఆశీర్వాదాలు చెప్తున్నాడు. నేను గనక దేవునికి భయపడేవాడిని అయితే ఏమండి, నాతో వదిలేడంట. నా పిల్లలు ఆశీర్వదించబడతారంట, నా పిల్లలు దీవెనకరంగా ఉంటారంట, నా పిల్లలు ఏమండి వారి ఇంట్లో కలిమి సంపద కలిగిన వారు అవుతారంట. ఏమండి, ఇప్పుడు నేను దేవుడంటే భయభక్తులు కలిగిన బతికితే ఏమండి, నాతో వదిలేకుండా నా పిల్లల ఇంట్లో కూడా కలిమి సంపద కలిగిన వారిగా వాళ్ళని దేవుడు ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తాడంటండి. నాతో పోట్ల దేవుడు ఎందులో భయభక్తులు కలిగి నేను బతికితే నాతో పోలేదు, అది నా పిల్లలకు కూడా కలిమి సంపద ఐశ్వర్యం ఇస్తాడంటండి. కాబట్టి ఇంత ఆశీర్వాదం మనం భయం లేకుండా ఉండటం వలన పోగొట్టేసుకుంటున్నామేమో అని జాగ్రత్తగా చూసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. భయం ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కొంచెం భయం పోతుందేమో, కొంచెం మనమే ఎక్కువగా ఊహించుకుంటున్నామేమో, కొంచెం దారి తప్పేస్తున్నామేమో, దేవుడంటే భయం తగ్గుతుందేమో చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. భర్త ఎడల భయం కలిగిన భార్య ఎల్లప్పుడూ భయము కలిగి ఉన్నట్లుగా చూచుకునే భార్య ఏమండి ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కుటుంబం చాలా నెమ్మదిగా వాళ్ళ జీవితం ముందుకు సాగిపోతుంది. భయం తగ్గిందనుకోండి మొదలవుతాయి గొడవలు, తగులు అన్నీ. భర్త ఎడల భయము కలిగి ఉన్నట్లుగా ఎల్లప్పుడూ చూసుకునే భార్య ఉన్న ఇంట్లో చాలా బాగుంటుంది, అసలు తగులేరావు. అలాగే దేవుని అందలి భయం కలిగి ఉండేటట్లుగా మనం జాగ్రత్తగా మనం చూసుకుంటూ ముందుకెళ్తే కనుక మన ఇంట్లో ఐశ్వర్యం కలిమి సంపద మన పిల్లలకు కూడా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే అంటాడు, ఇహమందు పరమందు కూడా మీకు జీవము ఆశీర్వాదాలు ఉన్నాయి అంటున్నాడు. 1 తిమోతి 4:8 అంటాడు, ఆ జీవము ఇప్పటికీ తర్వాత కూడా ఉపయోగపడుతుంది అంటాడు. 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవ భక్తి ఆ భయం ఆ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమైన దగును అన్నాడు. కాబట్టి మనకు దేవుడంటే ఆ భక్తి భయం ఉంటే ఇప్పటి జీవంలోనూ ప్రయోజనకరమే, రేపొద్దున పరలోకంలో జీవమునకు కూడా ప్రయోజనకరమే అని చెప్పాడు. కాబట్టి అక్కడ కూడా మనకు ప్రయోజనకరమైంది ఆయనంటే భయభక్తులు కలిగిన వాళ్ళకి ఇక్కడ ఐశ్వర్యమే, అక్కడ కూడా ఐశ్వర్యమే అని చెప్పాడు. కాబట్టి మనం 2 చోట్ల ఐశ్వర్యవంతులంగా ఉండాలని ఆశపడే వాళ్ళం అయితే గనక ఆయనంటే భయం కలిగి ఉండేటట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలనే సత్యాన్ని మనం అందరం గమనించి ఎప్పటికప్పుడు భయం తగ్గుతుందా లేకపోతే కరెక్ట్గా ఉందా, అసలు ఆయనంటే భయం ఉందా లేదా, మనం భయం లేకుండా ఏమన్నా కొంచెం చేయకుండా పనులు ఏమన్నా చేసేస్తున్నామా అని జాగ్రత్తగా చూసుకుంటూ సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటి మాట అయిపోయింది. దేవుని యందైన భయం మనకి ఐశ్వర్యము. చెప్పండి ఏంటండి? దేవుని యందైన భయం మనకి ఐశ్వర్యము. చెప్పండి ఏంటండి? ఐశ్వర్యం. ఇక్కడ ఐశ్వర్యవంతులంగా ఉంటాం, అక్కడ కూడా ఐశ్వర్యవంతులంగా ఉంటాం ఆయన యందలి భయం కలిగిన వాళ్ళమైతే. నెంబర్ 2, రెండవ మాట కీర్తన 56:8. ఆయన యందు భయం కలిగి బతుకుతున్నప్పుడు మనకు కొన్ని కన్నీళ్ళు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. దేవుని యందు భయం కలిగిన వారికి పరీక్షలు ఉంటాయి, ఏమండి శోధనలో పడి వెళ్ళాల్సి వస్తుంది, మనం కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు పూల పానపు మీద వెళ్తాడని ఏం చెప్పలా. సాక్షాత్ యేసుప్రభు వారే భూమి మీద ఉన్నప్పుడు ఆయన్నే నిందించారు, ఆయన్నే అవమానించారు, ఆయన్నే గడ్డం పట్టుకునేలాగారు, ఆయన్నే ముట్టుకెళ్ళి ముట్టారు, ఆయన్నే ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనకే బల్యంతో పొడిచారు, ఆయన్నే ఎవడికి పుట్టవో తెలియదని అపహాస్యం చేశారు, ఆయన్నే ఏమండి ఉమ్మేశారు, ఆయన్నే ఎన్ని రకాలుగా ఆయన్ని బాధపెట్టాలి, అన్ని రకాలుగా బాధ పెట్టారు. మరి ఆయన శిష్యులుగా బతికే మనల్ని కూడా యజమానుడికే ఇన్ని తిప్పలు వచ్చినప్పుడు మీకు కూడా అన్ని తిప్పలు వస్తాయి నాన్న, అయినా పర్లేదు నేను జయించాను మీరు కూడా జయిస్తారా, నేను మీకు అభయం అని చెప్పాడు ప్రభు. కాబట్టి ఒకవేళ మనం కన్నీళ్ళు పెట్టే పరిస్థితులు వచ్చినా పర్లేదు,
మన కన్నీళ్ళు ఆయన కవిలలో ఉంటాయంట. ఆయన కవిలలో కనబడతాయంటండి. మనం ఇక్కడ కార్చిన ప్రతి కన్నీరు ఆయన కవిల్లో పట్టుకుంటున్నాడంట. ఆ కన్నీరుని పట్టుకుని ఆయన దగ్గర పెట్టుకున్నాడంట. అక్కడికి వెళ్ళినప్పుడు మన కన్నీళ్ళు ఆయన కవిలలో మనకు కనపడతాయంటండి. అంత జాగ్రత్తగా మన కన్నీటిని ఆయన జాగ్రత్త చేస్తున్నాడు. చదవమ్మ మాట. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టే దినమున నా శత్రువులు వెనక్కి తిరుగుతారు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. చాలు 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 చాలు. రెండవ మాట మనం గనక ధ్యానం చేస్తే మనం చదువుకోవాల్సింది మొదట మనం చదువుకోవాల్సింది మలాకీ గ్రంథం. మలాకీ 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివి పెట్టండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన యందు భయము భక్తి ఉన్న వాళ్ళ గురించి ఆయన ఒక గ్రంథం పెట్టాడంట. అక్కడ ఏం పెట్టాడంటండి? ఒక గ్రంథం పెట్టాడంటండి. ఎవరైతే నేనంటే భయపడుతున్నారో, ఎవరంటే నేనంటే భక్తి కలిగి ఉన్నారో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును అనుసరించుచు ఉన్నవారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు వ్రాయబడును అన్నాడు. ఎవరైతే భూమి మీద ఆయనంటే భయము కలిగి భక్తి కలిగి బతుకుతున్నారో వారి గురించి రాయమని ఒక గ్రంథాన్ని పెట్టాడంట ఆయన. ఆ రాసేవాళ్ళని పెట్టాడంట. ఆ గ్రంథంలో రాసేవాళ్ళు రాస్తున్నారు ఏమని? ఈమె దేవుడంటే భయభక్తులు కలిగింది, అతడు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, వీళ్ళ భయభక్తులు కలిగి ఉన్నందువలనే వీళ్ళకి కష్టాలు వచ్చినాయి, వీళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి, వీళ్ళకి శ్రమలు వచ్చినాయి, వీళ్ళ బాధలో కన్నీళ్ళు విడిచారు అని అన్నీ రాస్తారంట. అక్కడ అన్నీ ఏం చేస్తారంటండి? రాస్తారంటండి. ఆ రోజున ఆ కష్టంలో వాళ్ళ కన్నీళ్లతో ప్రార్థన చేశారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, కేవలం భయభక్తులు కలిగి ఉండటం బట్టే వీళ్ళకి ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, అయినా నమ్మకంగా ఉన్నారు అని అన్నీ రాస్తారంటండి. అన్నీ రాస్తారంటండి. ఆ గ్రంథంలో రాస్తారంటండి. ఆ గ్రంథం మనం రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథం విప్పుతారంట. విప్పి ఆ గ్రంథంలో ఉన్నదాన్ని బట్టి తీర్పు తీరుస్తారంట. గ్రంథంలో ఉన్నదాన్ని బట్టి ఏం చేస్తారంటండి? తీర్పు తీరుస్తారంటండి. ఆ గ్రంథంలో ఈమెకి భయభక్తులు లేవు అని రాశారనుకోండి, అంతే, అయిపోయినట్టే చాప్టర్. ఈమె దేవుడంటే భయం లేకుండా బతికింది, ఇతడు దేవుడంటే భయం లేకుండా బతికాడు అని ఒకవేళ తేడా పాడగా ఉందనుకోండి, మనల్ని ఇంకా అక్కడ రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ గ్రంథము ఒకటి పెట్టారు. భయభక్తులు కలిగిన వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గ్రంథం పెట్టారు, తేడాగా ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకో చోట రాస్తారులేండి, అది వేరే సిస్టమ్ ఉంటుంది. అది తేవలసినప్పుడు అది తెస్తారో, మన కోసం రాసిన గ్రంథం మనం వెళ్ళినప్పుడు తీస్తారనమాట. ఆ గ్రంథంలో రాసిన దాన్ని బట్టి మనకి తీర్పు జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రార్థన చేసామో, ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో, ఎన్ని కన్నీళ్ళు గార్చామో, మన కన్నీళ్ళు ఆయన కవిలో మనం కనపడేలాగా చూసుకునేలాగా ఆయన కవిలో పెడతాడంట. మన ఆ యొక్క కష్టాలన్నీ అందులో రాస్తారంట. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో జీవ గ్రంథం అనేది ఒకటి ఉందంట. ఆ గ్రంథంలో మన గురించి రాశారంట. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండటం చూచితిని. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి, మరియు జీవగ్రంథమను, గ్రంథాలు చాలా ఉన్నాయి, జీవగ్రంథం అనేది వేరొక గ్రంథం ఒకటి ఉంది. ఆ జీవగ్రంథంలో భయభక్తులు కలిగిన వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఎవరి గురించి వాళ్ళకి ఉంటుంది సిస్టమ్, వాళ్ళ సిస్టమ్ని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది. మన జీవగ్రంథంలో మన పేరుంటే మనకి ఏమండి తీర్పు దాటింపబడి మీకోసం పరలోక రాజ్యం ఏర్పాటై ఉంది, ఎలానమ్మా అని స్వాగతం పలుకుతారంట. రెడ్ కార్పెట్ వేస్తారంట. చదువమ్మా. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతూ ఉంటారు లైన్లో. అయితే జీవగ్రంథమందు రాయబడిన వారి పేర్లు, ఎవని పేరు జీవగ్రంథమందు లేదో వారు నరకం, ఎవరి పేరు జీవగ్రంథమందు ఉందో వాళ్ళు
దాటింపబడి పరలోకంలోకి వెళ్ళేటట్లుగా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికి అండి మనకు చాలా ఘనత, మెప్పు, మహిమ, మనం అలాగే వెళ్తూ ఉంటే మనలను స్వాగతం పలుకుతారటండి. మొన్న హోలీ ఏంజిల్లో అలా పాప పెళ్లి రోజు చేశాడు ఆయన, హోలీ ఏంజిల్ సార్. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే, నేను వెళ్ళదు కానీ చెప్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే స్వాగతం పలుకుతున్నారంటారు చాలామంది టీచర్లు. వందనాలు చెప్పేవాళ్ళు వందనాలు చెప్తున్నారంట, ఏదో నీళ్ళు వేస్తున్నారంట కొంతమంది, స్వాగతం పలికినట్టు అనమాట. పువ్వులు వేసేవాళ్ళు పువ్వులు, నీళ్ళు వేసేవాళ్ళు నీళ్ళు, అదొక రకం ఆసన నీళ్ళు అనమాట. స్వాగతం పలికినట్టు చాలా పన్నీరు గౌరవం అండి, చాలా రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఆహ్వానించినట్టుగా, లోపలికి ఎంతో గౌరవించినట్టుగా, ఎక్కడ పెట్టి వాళ్ళని అక్కడ పెట్టి చాలా వారిని వచ్చే వాళ్ళని గౌరవంగా లోపలికి తీసుకెళ్ళటం. వాళ్ళకి ఏది తింటే అది చాలా వెరైటీలు పెట్టారంట, ఏది కావాలో తినొచ్చు. అక్కడ ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొంది మరలా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా అద్భుతంగా చేశారంట. అలాగే మనం పరలోకం వెళ్తూ ఉంటే మనకే స్వాగతం పలికే వాళ్ళు ఉంటారనమాట అండి. ఘనత, మెప్పు, మహిమ, ఎంతో ఆనందం. అలాంటి స్వాగతం మనకు లభించాలని మనం ఆశపడితే జీవగ్రంథమందు మన పేరు రాయబడి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా మనం బ్రతకాలి. అప్పుడు మన పేర్లు అందులో రాస్తారు, మన క్రియలు అందులో రాస్తారు. మనం ఏమండి ఆ యొక్క కార్చిన కన్నీరు వృధా కాదంట, ఆయన కవిలిలో దాచి పెడతాడంట, అది మనకు కనపడతాయంట. ఏమండి ఇంకా మనం ముందుకెళ్తే హెబ్రీ పత్రిక 4:13 మనం చేసిన ప్రతి దానికి లెక్క చెప్పాలంట. అది కూడా ఉంది. మనం చేసిన మరియు ఆయన దృష్టికి లేదు. అమ్మా సరిగా చదవరా, సరిగా చదవమ్మా, కంగారు ఏమమ్మా. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టం ఏమీ లేదు, ఆయనకి అన్నీ కనపడతాయి. ఓకే అమ్మా, మనమేమనికి ఆయనకి మరుగేమీ లేదు, తేటగా ఉంది. కాబట్టి మనం ఎవరికి లెక్క చెప్పాలో జాగ్రత్తగా బతకాలన్నట్టు అక్కడ వివరణ ఇస్తున్నాడు అనమాట అండి. లెక్క చెప్పాలి. ఏం చెప్పాలండి? లెక్క చెప్పాలి. ఏదన్నా చిన్న కార్యక్రమం జరిగిందనుకోండి, ఆ కార్యక్రమానికి ఎంత అయింది, ఏం తెచ్చాం, ఏంటి, ఇవన్నీ పిల్లలు తల్లికి లెక్క చెప్పాలా, చెప్పలేదా? లెక్క చెప్పాలా. లెక్క చెప్తే ఎంత ఇచ్చారు, ఇదిగోండి ఇంత అయింది, ఇంత అయింది, కిరాణాకి ఎంత అయింది, కూరగాయలకి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది. నిన్న మా నాన్నగారు నిన్న సేవకులు 20 మంది 25 మంది వచ్చారు ఇక్కడ. నిన్న మీటింగ్ జరిగింది. దానికి ఖర్చు ఆయన ప్రతిదీ రాసుకుంటున్నారు. ఇక్కడికి వెళ్తే పెరుగు ప్యాకెట్ల కాడ ఎంత, పాలు ప్యాకెట్ల కాడ ఎంత, చికెన్ కొట్టు కాడ ఎంత, ఇంత లిస్ట్ రాయమన్నారు. నన్ను రాశాను, మొత్తం అన్ని రాశాను, ఎంత అయింది అని లెక్కలన్నీ రాసుకుని నిన్న కార్యక్రమం నిమిత్తం ఎంత అయిందని మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఆయన. ఆయనే పెద్ద ఇంటికి యజమాని, ఆయన ఎవరికి లెక్క చెప్పాలా అన్నీ రాసుకుంటున్నాడు ఆయన. అలాగే మనం దేవుడికి అంటే ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలంట. ప్రతి దానికి లెక్క అడుగుతాడంట. అడిగితే లెక్క చెప్పాలంట. మనం మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలంటాను బాబు. మన డబ్బులకు లెక్క చెప్పొద్దా? మన ప్రవర్తనకు లెక్క చెప్పొద్దా? మన నడవడికి లెక్క చెప్పొద్దా? ఎక్కడికి వెళ్ళామో లెక్క చెప్పొద్దా? ఏం చేసామో లెక్క చెప్పొద్దా? అన్నిటికీ లెక్కలు అడుగుతాడంట. అందుకని భయం ఉండాలా. ఏముండాలండి? అందుకని భయం ఉండాలి. అమ్మ బాబోయ్, ఏదైనా చేస్తే మనకి అన్ని లెక్కలు అడుగుతాడంట అనే భయం కడుపులో ఉంటే, ఆ భయం ఉన్నవాడు కరెక్ట్గా చేస్తాడు వర్క్ కదా అండి. కరెక్ట్గా వర్క్ చేస్తే భయం పడాల్సిన పని ఉండదు. అక్కడికి వెళ్ళాక ఏ లెక్క అడుగుతావు, అడుగున ఆయన అని ధైర్యంగా ఉంటాం. ఆయన అడుగుతాడు, అంతా కరెక్ట్గా చేసామని చెప్తాం. ఎక్కడ తప్పు ఉంటే పట్టుకో, మనమే తలకాయ ఎత్తి మాట్లాడతాం. ఎక్కడ తప్పు ఉందో పట్టుకో, చెప్పు అంటాం అనమాట. అందుకని మనం చేసే ప్రతి పని గురించి లెక్క అడుగుతాడనే భయం మనకి ఉంటే, భయం ఉన్నవాడు తప్పు చేస్తాడా? తప్పు చేయడు. భయం లేనివాడు మాత్రం, భయం లేనివాడు ఏం చేస్తాడా? కూరగాయల దగ్గర ఒక 50 జేబులు పెట్టుకుంటాడు కదా అనుకుందాం.
కిరాణా దగ్గర ఒక 50 జేబులు పెట్టుకుంటాడు, ఇంకో దగ్గర ఇంకో 100 జేబులు పెట్టుకుంటాడు. ఇలాగ 10 చోట్లకి వెళ్తాడు అనుకోండి, 10 చోట్ల 10, 50 అంత జేబులు పెట్టుకుంటాడు. 500 శుభ్రంగా ఏదో చేసుకుంటాడు. చేసుకుని అన్ని డబ్బులు అయిపోయినాయి అంటాడు. అప్పుడు ఒరే లక్షపురా అన్నాడు అనుకో దేవుడు. లక్షపురా అంటే వీడు 500కే కవర్ చేసి చెప్తాడు లెక్క కదా. చెప్తే మరి దేవుడికి తెల ఏముంది అన్నీ అక్కడ ఫోటో వచ్చేద్దాం అనమాట. ఇటు జేబులు పెట్టుకున్నప్పుడు అలా 50 రేటర్ అంటే చూసావేటే, ఫోటో తీసావేటే అని మనం ఇలా తలకాయ ఉంచుకోవాలన్నమాట. కాబట్టి ప్రతిదానికి లెక్క చెప్పాలి, యథార్థంగా ఉండాలి, భయం ఉండాలి. ఆ భయం ఉంటే కరెక్ట్గా వ్యవహారం చేయగలుగుతాం. ఎవడు అడిగినా కరెక్ట్గా చేశానండి, చూసుకో, కనుక్కెళ్ళా కొట్టుకడా, అలా ఉంటుంది మాట. కరెక్ట్గా ఉన్నావు కదా. 2000 ఇచ్చాం, 2000 ఎలాగైందిరా, కనుక్కోరా, కొట్టుకడికి వెళ్దాం, నడు ఎంత అయిందో చెప్తాడు, నడు వస్తాడు. ఎంత అయింది మా వాడికి చెప్తాడు, ఎంత అయింది పలానా లిస్టు మళ్ళీ వస్తాడు. అవసరం అయితే ఆయన ఎదురుగా నేర్చు చూపిస్తాడు. 2000 లెక్కలు తేలిపోతాయి. అప్పుడు ఆయనే మాట్లాడతాకు ఉండదు, ఇంకా కరెక్ట్ రావు అంటాడు, ఇంక మళ్ళీ మాట్లాడతాకు ఉండదు. అదే కొంచెం జేబులు పెట్టి బ్యాచ్ అయితే రా నేను అండవు, దొరికేస్తాడు కదా. కాబట్టి దేవుని భయం కలిగి మనం లెక్క చెప్పాలన్నట్టుగా బతకాలని చెప్తున్నాడు అని అర్థమవుతుందంటారా? మొదటి పాయింట్, దేవుని యందలి భయమే ఐశ్వర్యం, మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది. రెండవ పాయింట్, దేవుని యందలి భయం తప్పు చేయకుండా జాగ్రత్తగా మనల్ని కాపాడుతుంది. ఆ భయం, లెక్క చెప్పాలన్న భయం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చేస్తాం పని. ఏమండి, ఏ పనైనా ఏం చేస్తాం, కరెక్ట్గా చేస్తాం, అందులో తేడా ఉండదన్నమాట. నాకు చిన్నప్పుడే మా పాస్టర్ గారు, ఆయన బాగా సీనియర్ పాస్టర్ గారు, ఆయన చిన్నప్పుడే నేర్పించాడు మాకు. ఏదైనా పని అప్పగించినప్పుడు నమ్మకంగా చేయాలని, దానికి సాక్ష్యాలు, రుజువులు, ఆధారాలు ఉండాలని, ఎవడో అవతల మాట్లాడతక లేకుండా చేయాలని చెప్పేవాడు. దాన్ని చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. ఏదైనా పని చేస్తే ఆ పనికి సాక్ష్యం ఉంటుంది, ఆధారం ఉంటుంది. నేను ఏదైనా పని చేస్తే కిరణ్ కొట్టు దగ్గరికి వెళ్ళానుకోండి, తారీఖు వేయమంటాను. ఆ లిస్ట్ ఉంటుంది, లిస్ట్ రేట్లు ఉంటాయి, కింద ఆయన సంతకం పెట్టమంటాను. పైన తారీఖు ఉంటుంది, సరుకులు లిస్ట్ ఉంటుంది, కింద సంతకం ఉంటుంది, అదో పేపరు. అయిపోయిందా? కూరగాయల దగ్గర అదే టైప్లో అదో పేపరు. ఎక్కడికి వెళ్తే అక్కడే ప్రతి దానికి పేపరు, దానికి సంతకం, ఆయన అన్నీ ఉంటాయి. అవన్నీ ఓ పిన్ను పెడతాం, దానిపైన ఒక లెటర్ రాస్తాం. ఫలానా కార్యక్రమం నిమిత్తం పాస్టర్ గారు నాకు ఎంత ఇచ్చారు, లేకపోతే నా యజమాని నాకు ఎంత ఇచ్చారు, దాంట్లో ఎక్కడెక్కడ ఇంత ఖర్చు అయింది, ఇంత మిగిలింది, ఇంత నేను ఆయనకు అప్పగించానని చెప్పేసి పట్టుకెళ్ళి ఈ లిస్టు, దీనికి సంబంధించిన రుజువులకు సంబంధించిన పత్రాలు ఇవన్నీ ఇచ్చి అన్నీ చూసుకోమని ఆయన మళ్ళీ చూసుకుని చెక్ చేసుకున్నట్టుగా మనకు మళ్ళీ ఇంకొక పేపర్ మీద ఓకే అని రిసీవ్డ్ అని పెడతాడనమాట సంతకం. అంత పకడ్బందీ వ్యవహారం. ప్రభుత్వంలో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, మీకు తెలుసా? దానికి సిస్టమ్ అంతా ఉంటుంది అనమాట. అంత పత్రాలు, రుజువులు, వ్యవహారం అన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ రిసీవ్డ్ ఉంటుంది. అలాగ ఉండాలన్నమాట సిస్టమ్ అంతా. కరెక్ట్గా లెక్కలు కరెక్ట్గా ఉండాలి. అలాగ మనం వ్యవహారం చేయాలి అన్నట్టు. దేవుని భయం ఉన్నవాడు ఏమండి, నేను అకౌంటబిలిటీగా ఉండాలి, నేను లెక్క చెప్పాలన్నట్టు బతకాలి. నా మాట అర్థమవుతుందంటారా? అంటే తప్పు చేయకుండా అనేది భావం అందులో, అంతేగాని ఇంకోటి కాదు. మనం లెక్క చెప్పాలన్న భయంతో మనం కరెక్ట్గా వ్యవహారం చేయాలన్నట్టు, అంతే. ప్రకటన 3వ అధ్యాయం 5వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున ఉండగా తెల్లని వస్త్రము ధరించుకొని జీవగ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అన్నాడు. అండి, ఇప్పుడు ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, వారి పేరు జీవగ్రంథంలో రాసి పెడతారు. రేపొద్దున్న పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత తీర్పు జరిగే చోట యేసుప్రభు ఉంటారు. అక్కడ యేసుప్రభు ఎదురుగా ఇతడి పేరు జీవగ్రంథంలో రాసి ఉందండి, మరి మీరు ఏమంటారని అడుగుతారంట. యేసుప్రభుని అడుగుతారంట. ఫైనల్ డెసిషన్ అనమాట. ఆయన ఏం చెప్తారు దాన్ని బట్టి తీర్పు ఆధారపడి ఉంటుంది అన్నట్టు. జీవగ్రంథంలో రాశారు సుధాకర్ పేరు, ఎదురుకుండా తీసుకెళ్తారు. అప్పుడు యేసుప్రభు చెప్పాలా,
ఇతడిని నేను ఎరుగుదును, ఈమెను నేను ఎరుగుదును, ఆమె నా యందు భయభక్తులు కలిగి బతికింది, ఆమెను నేను ఎరుగుదునని దేవతల ఎదుట దేవుని ఎదుట యేసు ప్రభు ఒప్పుకుంటే అప్పుడు ఓకే వెళ్ళిపోనన్నాను అని మనకి గేట్ తెస్తారంట, పరలోక రాజ్యం గేట్. ఆయన కానీ ఇలా ఎవరో నాకు తెల్లదన్నాడు అనుకోండి, అయిపోయినట్టే కోటం, అయిపోయినట్టే. ప్రభువా నీ పేరట మేము అద్భుత కార్యాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, మేము భూమి మీద పెద్ద పెద్ద పాస్టర్లం ప్రభువా, ఏంటి ప్రభు అలా మాట్లాడుతున్నావు యేసు ప్రభు అంటే, మీరెవరో నేను ఎంత మాత్రం ఎరుగను, అక్రమము చేయవర్లరా, నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడంట. పెద్ద పెద్ద పాస్టర్లనే, మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద పాస్టర్లనే. ఇదేంటో ఎలాగ అంటాడని వీళ్ళు బిత్తరపోతమే, వెళ్ళిపోతమే వెనక్కి, తలుపు తీరే కలకి. ఆయన ఏం చేయాలంట అక్కడ, దోతలు ఎదుట దేవుని ఎదుట ఇతడు నా యందు భయభక్తులు కలిగిన వాడని ఒప్పుకోవాలంట. అది అక్కడ విషయం. నేను వారిని ఒప్పుకొందును, దేవదూతలు ఎదుట దేవుని ఎదుట వీళ్ళు నా యందు భయభక్తులు కలిగిన బిడ్డలు అని ఒప్పుకుంటే అప్పుడు మనకి గేటు తీయబడుతుంది, వెళ్ళినానని చెప్పి లోపల పంపుతారనమాట అండి. కాబట్టి ఆయన సిగ్గుపడకుండా వీళ్ళు నా బిడ్డలే అని ఒప్పుకోవాలంటే ఎవరి గురించి ఒప్పుకుంటాడు చెప్పండి అమ్మా, ఎవరి గురించి ఒప్పుకుంటాడు? ఆయన యందు భయము భక్తి కలిగిన వాళ్ళ గురించి, వీళ్ళు నా యందు భయభక్తులు కలిగిన వారని ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే మనకి గేటు తీయబడుతుంది, లేకపోతే అంతే చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు. కాబట్టి దేవుని అందరి భయము కలిగి ఉండటం ద్వారా మొట్టమొదటి ఏమొస్తుంది? ఐశ్వర్యం, ఇక్కడ పరలోకంలో కూడా. రెండోది ఏమొస్తుంది? ఆయన అంటే ఆయనకి లెక్క చెప్పాలి అని మన ప్రవర్తన విషయంలో, క్రియల విషయంలో, అన్నిటి విషయంలో అకౌంటబిలిటీగా మనం జాగ్రత్తగా బతికినప్పుడు ఆయన దేవదూతలు ఎదుట దేవుని ఎదుట నా కుమారుడు నా కుమార్తె అని ఒప్పుకుంటాడంట, ఇలా నా బిడ్డలను ఒప్పుకుంటాడంట. అప్పుడు మనం గరణగా ధైర్యంగా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట అండి. ఆయన ఒప్పుకోకపోతే దెబ్బతినేస్తాం. కాబట్టి నేను నా యేసు ప్రభుకి లెక్క అప్పగించవలసిన వాడను అన్నట్టుగా బతకమన్నట్టు రెండో పాయింట్ చెప్తుంది. అర్థమైందంటారా? అర్థమవుతుందంటారా? మొదటిది ఐశ్వర్యం ఇస్తాడు, రెండవది లెక్క అప్పగించాలన్నట్టుగా బతకమని చెప్తున్నాడు భయంతో. నెంబర్ 3 అపోస్తుల కార్యాలు 9:31. ఏ సంఘములో అయితే దేవుని భయం ఉంటుందో, ఏ సంఘస్థుల్లో అయితే దేవుని భయం ఉంటుందో, ఆ సంఘస్థుల్లో ఉన్న ప్రతి కుటుంబము క్షేమాభివృద్ధిగా ఉంటుందంట, అభివృద్ధి ఉంటుందంట ఆ కుటుంబాల్లో, ఆశీర్వాదం ఉంటుందంట ఆ కుటుంబాల్లో. ఆ కుటుంబాల్లో ఆ సంఘంలో క్షేమాభివృద్ధి, వారు ఆత్మీయంగా తమ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారంట. వారికి సమాధానం ఉంటుందంట. దేవుని భయం ఉన్న సంఘంలో ఉన్న వారికి ఏముంటుందండి? క్షేమాభివృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఏమండి? ఆ తర్వాత పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది, తర్వాత ఆదరణ ఉంటుంది, ఒకరి ఎడల ఒకరు ఆదరించుకునేలా ఉంటారనమాట అండి. తర్వాత అందరూ కలిసి ఉంటారు, సంఘము విస్తరించబడుతూ ఉంటుంది. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాడు. కావున యోదయ, గలలయ, సమరయ దేశముల యందు అంతటా సంఘము ఏం పొందుతుందంటే అండి? క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది. అంటే 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 క్షేమాభివృద్ధి అంటే వారి కుటుంబాలు అభివృద్ధి అవుతున్నాయి, క్షేమము వారి కుటుంబాల్లో కనబడుతూ ఉంది. వారి కుటుంబాల్లో ఆరోగ్యం, సంతోషం, ఆనందం, వారి కుటుంబాల్లో వారి బిడ్డల్లో క్షేమాభివృద్ధి. ఏమండి? వారు అభివృద్ధి చెందుతూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే సమాధానం. ఏమండి? దేవుని భయం ఉన్నటువంటి వారందరూ ఒక సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ మధ్యలో ఏముంటుందంటే అండి? సమాధానం. తల్లికి కొడుక్కి మధ్యలో సమాధానం, కూతురికి తల్లికి మధ్యలో సమాధానం, భార్యకి భర్తకి మధ్యలో సమాధానం. దేవుని భయం ఉన్న వాళ్ళు సమాధానంగా ఉంటారు, గొడవలు ఆడుకోరు, తగులు ఆడుకోరు, ముఖం పక్కెట్టరు, ఏమండి? ముఖం ఎత్తిపట్టరు, సమాధానంగా ఉంటారు, క్షేమాభివృద్ధిగా ఉంటారు. ఏమండి? తర్వాత పరిశుద్ధాత్మ యందలి ఆదరణ పొందుకుంటూ ఉంటారు, ఆనందం పొందుకుంటూ ఉంటారు. ఏమండి? వారందరూ కలిసి ఉంటారు, వారందరూ విస్తరిస్తూ ఉంటారు. చదవమ్మా. ప్రభువునందు. అది ఇన్నిట్లకి మూలం ఏంటండి? ఇన్నిట్లకి మూలం ఏంటి? ప్రభువునందు భయం. ఆ భయం
వారిని విస్తరింపజేస్తుంది. ఆ భయం వారిలో పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఆ భయం వారిని క్షేమాభివృద్ధి అయ్యేటట్లుగా చేస్తుంది. ఆ భయం వారందరి మధ్యలో సమాధానం కలిగిస్తుంది. ఆ భయం వారందరికీ ఆదరణ కలిగిస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని అందలి ఒక భయం ఉండటం వలన ఇన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం దేవుడే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని అందలి భయం మనలో ఉంటే మన కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందుతాయి. మనం ఒకరినొకరు ఆదరించుకునే వారిలాగా ఉంటాం, ఒకరినొకరు దెప్పి పొడుచుకునే వారిలాగా ఉన్నాం, ఒకరినొకరు దెప్పి పొడుచుకునే వారిలాగా ఉన్నాం. ఇంకో ఇంట్లో మనం గమనిస్తే అండి, ఏ సందర్భమైన భార్య భర్తను దెప్పి పొడుతూ ఉంటుంది, భర్త భార్యను దెప్పి పొడుతూ ఉంటాడు కదా. ఇక అత్మాన్ ఇదే సందర్భం వాళ్ళ ఇంట్లో కనపడుతూ ఉంటుంది. అక్క ఏమో చెల్లిని దెప్పి పొడుతూ ఉంటుంది, చెల్లేమో అక్కను దెప్పి పొడుతూ ఉంటుంది. ఇక ఇదే ఉంటుంది అన్నమాట. అక్క కష్టంలో ఉందని చెల్లి ఆదరించాలని, చెల్లి కష్టంలో ఉందని అక్క ఆదరించాలని, ధైర్యపరచాలని, వారు బాగోవాలని వీళ్ళ కోరుకుని, వీళ్ళ బాగోవాలని వాళ్ళ కోరుకుని, వాళ్ళ కష్టంలో వీళ్ళ పైకి లేవనెత్తి, వీళ్ళ కష్టంలో వాళ్ళు వచ్చి వీళ్ళని పైకి లేవనెత్తి, ఇది దేవుని అందలి భయం ఉన్న ఊరిలో ఉంటుంది. క్షేమాభివృద్ధి. సంఘంలో ఎవరైనా ఒకళ్ళు కొంచెం పైకి వెళ్ళారనుకోండి, ఆర్థికంగా అభివృద్ధి అయిపోయారనుకోండి, మిగతా వాళ్ళని కూడా లాగేస్తారనమాట పైకి. అమ్మ, మీ ఇంట్లో మీ అబ్బాయి చదువుకున్నట్టున్నాడు కదా, కొంచెం పైకి వెళ్ళినాడు, కొంచెం అభివృద్ధి అయినాడు, మన సంఘంలో ఎవరెవరు చదువుకున్నారో అని గమనిస్తారనమాట. అమ్మ, మీ అబ్బాయి చదువుకున్నట్టున్నాడు కదా, అలా పలానా ఉద్యోగం మీ అబ్బాయిని పెట్టుకోమను అని ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. అది ఎలాగో ఏంటో గైడెన్స్ ఇస్తారు. ఆ కుర్రోడిని కొంచెం మోటివేట్ చేస్తారు. పలానా చోట వెళ్ళు కోచింగ్ చెప్పించుకోండి అని దారి చూపిస్తారు. మా కుర్రోడు కూడా ఉద్యోగం వచ్చేద్ది. ఇప్పుడు ఏమవుతారు, ఒక్కొక్కడు అభివృద్ధి అయిపోతూ ఉంటారు. ఇలాగా క్షేమాభివృద్ధి. ఆడు బాగుంటే నాకెందుకు అనుకున్నవాడు ఏం చేస్తాడో తెలిసినా చెప్పడం కదా, ఎలా పాడు చేద్దామని చూస్తుంటారు. అలాగ ఉండదు. దేవుని అందరి భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడుతూ ఉంటారు. అందరి కోసం ప్రార్థన చేస్తారు. ప్రభు, వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, ఉద్యోగం వచ్చేలా చేయి నాయన, ఇలా పాప ఉంది, ఉద్యోగం వచ్చేలా చేయి ప్రభు, వాళ్ళకి ప్రమోషన్ వచ్చేలా చేయి ప్రభు. ఇలాగా ఒకరి క్షేమాభివృద్ధిని ఒకరు కోరుకుంటూ ఉంటారు, ఒకరి కోసం ఒకరు ప్రయాసపడుతుంటారు. ఇది ఎవరు చేస్తారా, దేవుని అందరి భయం ఉన్న వాళ్ళు ఇలాగ క్షేమాభివృద్ధి కలిగించే పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తూ ఉంటారు. పలానా ఉద్యోగం పడింది పెట్టుకోండి అని అందరికి చెప్తూ ఉంటారు. వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటారు. పలానా నెట్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ ఆయన పెడతాడు, ఇలా చేసుకోండి, ఇది మేలు, ఇలా చేసుకోండి, అది మేలు, ఇది ఇలా చేయండి, అది అలా చేయండి అని చెప్పే మంచి మనసు ఎవరికి ఉంటుంది, దేవుని యందు భయం ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఒక్కొక్కడికి అన్నీ తెలిస్తే వీడికి చెప్తే ఎందుకు వచ్చింది మనకేంది, ఆడి ఎలా మన వెళ్ళబోతే మనకెందుకు అని ఆడి చెప్పడం, తెలిసినా చెప్పడం, అడిగినా చెప్పడం. ఆడంతా కుళ్ళే. మనం అలాగ ఉన్నాం. మనం దేవుని అందరి భయభక్తులు కలిగిన వాళ్ళం, అందరూ బాగా ఉండాలని కోరుకుంటాం. మనకి చేతనైంది మేలు చేయాలని ఆశపడుతూ ఉంటాం. అది సంఘములో కనపడుతూ ఉంటుంది అనమాట అండి. సంఘంలో, కుటుంబంలో కనపడుతూ ఉంటుంది. ఒక ఇంట్లో ఒక 10 మంది పిల్లలు ఉంటే పెద్దోడు కొంచెం ఉద్యోగస్తులు అయిపోయాడు అనుకోండి, ఆడు మిగతా వాళ్ళందరినీ పైకి లాగేస్తాడు. అక్కడ ఒకడు ఉంటాడు, ఒక తల్లి బిడ్డలే, వీడు అందరినీ తొక్కేస్తుంటాడు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అన్నదమ్ములే. మాకు తెలిసిన ఒక ఆవిడ కష్టపడి భర్త తాగేసి కత్తెలెట్టుకుని చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 6 ఆడపిల్లలు ఆవిడకి కష్టపడి పెంచింది. పిల్లల్ని బాగా చదివించింది. ఫస్ట్ ఆవిడ డాక్టర్ అయింది. మిగతా వాళ్ళు అందరినీ డాక్టర్లు చేసి పడేసింది. అంతే, అందరిని డాక్టర్లు చేసి పడేసింది. ఇప్పుడు మీరు రాజమండ్రి వెళ్తే హాస్పిటల్ అన్నీ ఆలయ కృష్ణవేణి హాస్పిటల్ అని ఉంటుంది, ఒక చెల్లిది. ఇంకొక ఆవిడ అక్కడ ఆల్కట్ గార్డెన్ కాడ ఒక కృష్ణరాజు గారి హాస్పిటల్ అని ఉంటుంది. 3 అంతస్తులు 4 అంతస్తులు. పెద్ద ఆవిడ డాక్టర్ అమ్మాయి, 2వ ఆవిడ డాక్టర్ అమ్మాయి, 3వ ఆవిడ డాక్టర్ అమ్మాయి, అందరూ డాక్టర్ అమ్మాయి. ఒకళ్ళు వెళ్తే అందరినీ డాక్టర్ చదివించారు. అంతే. అలాగ మంచి మనసు ఉంటుంది అనమాట అండి. ఒకడు ఉంటాడు, అలా అన్నగారిని ఎలా పడేయాలని అని సోదరుడు. ఆడికి పొలం ఉంటుంది, వీడికి పొలం ఉంటుంది. ఆడి పొలం నీళ్ళు వెళ్ళకుండా వీడు అన్వేషిస్తాడు. ఆయనేమో నా పొలం నీళ్ళు వెళ్తలేదంట, కౌలుకి ఇచ్చినోడేమో గోలాడుతున్నాడని ఆయనేమో మరి ఏం చేద్దామంటే
₹1,00,000 పొలం 10,000కి అమ్మేయండి అని చెప్తాడు. ఈడే చెప్పిస్తాడు, తమ్ముడు చెప్పిస్తాడు. అలాగా నిజమనుకుని ఆయన ఏం చేస్తాడు, 10,000కి అమ్మేస్తాడు. అలాగే అమ్మిచ్చేస్తాడు, ఈడే కొనేస్తాడు మళ్ళీ దాన్ని. ఇలాంటి అన్నదమ్ములు కూడా ఉంటారు పాడు చేసేవాళ్ళు. కాడికి ఈడే పాడైపోతాడు, ఆడే బాగుంటాడు. అది మాత్రం నిజం. కాబట్టి ప్రియులరా, దేవుని యందలి భయం కలిగిన వారు ఎలా ఉంటారంట? సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, ఆదరణ కలుగుతూ ఉంటుంది, సమాధానం కలిగి ఉంటారు. వారు కలిగి విస్తరిస్తూ ఉంటారు అనమాట. ఏం చేస్తారండి? విస్తరిస్తూ ఉంటారు, అభివృద్ధి పొందుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. మొదటి మాట ఏంటి చెప్పండి? దేవుని యందలి భయం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని యందలి భయం, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, లెక్క అప్పగించాలన్నట్టుగా అకౌంటబిలిటీగా బతుకుతాం. మూడో పాయింట్, విస్తరిస్తూ ఉంటాం, క్షేమాభివృద్ధి కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం, ఆయన భయం ఉంటే. నెంబర్ 4, 1 పితృపత్రిక 3:15 సాత్వికముతోనూ భయముతోనూ మనలను హేతువడిగే ప్రతివాడికి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకుని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైనా తీశారమ్మా? 1 పేతురు 3:15 మిమ్మల్ని నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివాడికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. చాలు. మీరు ఎక్కడ మిమ్మల్ని ఎవరైతే దుర్మార్గులను దూషించారో అక్కడే మీకు మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనలో సాత్వికం ఉండాలంట. ఏముండాలంటే అండి, ఎవరైనా మన నిరీక్షణ గురించి మనల్ని ప్రశ్నిస్తే, ఎవడైనా మనల్ని ప్రశ్నిస్తే ఆడికి కోపంగా కాకుండా, ద్వేషపూరితంగా కాకుండా, సాత్వికంతో, ఎలాగంటండి, సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు మన మనస్సాక్షి కూడా ఎలా ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే, ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారే, మిమ్మల్ని మీ నిరీక్షణ గురించి హేతువడిగా ప్రతి వాడికి సమాధానం ఎలా చెప్పాలంట? సాత్వికంతో భయంతో చెప్పండి అని చెప్పాడు. ఎలా చెప్పాలంటండి? సమాధానం చెప్పేటప్పుడు కూడా సాత్వికంతో చెప్పాలంట, భయంతో చెప్పాలంట, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండి చెప్పాలంట, హృదయంలో యేసుప్రభువును ప్రతిష్ఠించుకుని చెప్పాలంట. ఇలాగ బతకమని చెప్పాడు. కాబట్టి దేవుని భయం ఉన్నవాడు ఆయన మనస్సాక్షిని, ఆమె మనస్సాక్షిని నిర్మలంగా జాగ్రత్తగా చూసుకుంటారు. తర్వాత సాత్వికంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారండి? దేవుని భయం ఉన్న వాళ్ళు సాత్వికంగా మాట్లాడతారు. రారా అంటే రారా, అలా ఉండదు సిస్టం. ఆడు తీడు తొడగొట్టేసి ఇలాగ ఉండదు సిస్టం. అలాగ ఉండదు. అవతలడు కత్తితే ఈడు కూడా కత్తిసేలాగా ఉండదు సిస్టం. మాట తీరు అలా ఉండదు. ఎలా ఉంటుందంటే అండి, సాత్వికముతో భయముతో. కొంతమందికి భయం లేకుండా మాట్లాడేస్తుంటారు. మొన్న ఒక ఆవిడ గబ ఒక 7 మాటలు 8 మాటలు అనేసింది నన్ను, చాలా స్పీడ్గా. నేను సైలెంట్గా విని దేవుడు నేను దీవించిన గాక అన్నాను. ఇంకెంతకని ఏం చేద్దాం? గబ్బ 7 మాటలు తెలిసింది చాలా స్పీడ్గా. అలాంటి వాళ్ళతో నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, అంటే తప్పు, అంటే తప్పు, అలాంటి మనుషులు ఉంటారు. ఇలాగంటేనేమో ఇది తప్పు, అలాగంటేనేమో అది తప్పు. ఇక ఎలాగైనా తప్పే. వాళ్ళతో మనం మాట్లాడలేము, నెగ్గలేము, కష్టం. కొంతమంది ఉంటారు చాలా భయం లేని వాళ్ళు. సరే గబగబా అయితే మరి మాటకి మాట అనలేక దీవించిన కాకమ్మ నేనంటే ఏం చేస్తారు? ఇంకా అలాగే వెళ్ళిపోయింది. అంతే వంట వెళ్ళిపోయింది. మనము సాత్వికంతో ఎలాగంటే అండి, కోపం వచ్చేస్తుంది మనకు కూడా. కోపం వచ్చేసిన భయం ఉంటుంది కదా మరి పక్కనే, ఎందుకు వచ్చింది బాబు తగు అని సైలెంట్గా వినేసి, పోన్లే 4 తిట్టేస్తే ఏమైందిలే, పోన్లే నేను దేవుడు దీవించాలే అంటే ఏం పోయింది?
అలాగ మనం సాత్వికంతో, భయంతో మన వైపు నుంచి సమాధానం ఉండాలని చెప్తున్నాడు. అది మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మనం ఇది సాధన చేయాలా. ఏం చేయాలండి? సాధన చేయాలి. కొంతమంది భయం ఉండదు. ఎవరితో మాట్లాడుతున్నామో, ఇలా మాట్లాడొచ్చా, అసలు ఇలాగ అనొచ్చా, ఇలా అనకూడదేమో, భయం ఉండదు కొంతమందికి. అలా నిలబడతారు, మాట్లాడతారు, వదిలేస్తారు మాటలు. మనం భయంతో, సాత్వికంతో వందనాలమ్మా అని చెప్పాలంతే జాగ్రత్తగా. కాబట్టి ప్రియులరా, దేవుని భయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? నిర్మలమైన మనస్సాక్షితో ఉంటారు. యేసుప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకుని ఉంటారు. లోపల దేవుడు ఉన్నాడు బాబు అని భయంతో ఉంటారు. సాత్వికంతో సమాధానం, సాత్వికంతో చెప్తారు. వాళ్ళు ఎంత రెచ్చిపోయినా, అమ్మా అలా కాదమ్మా, ఎలాగమ్మా, ఆలోచించమ్మా అని చెప్తారనమాట. కొంచెం సాత్వికంగా ఉంటుంది వ్యవహారం. ఇంకా రెచ్చిపోతే ఈ లోపల ఆయన చూసుకుంటాడు, అది వేరే విషయం, మనకు సంబంధం లేదు. కాబట్టి ప్రియులరా, మనము సాత్వికంతో సమాధానం చెప్పేలాగా సిద్ధపడాలి. భయం ఉంటే అండి, భయం లేకపోతే మరి వాళ్ళు రెచ్చిపోతే మనం కూడా రెచ్చిపోవచ్చు. అది మన ఇష్టం. భయం ఉంటే మాత్రం ఏం చేయాలంట? నీకు స్తోత్రమే, నీ అమ్మకి స్తోత్రమే, నీ నాన్నకి స్తోత్రమే అని ఆవిడంటే, ఈవిడికి కూడా తిరిగేసి నీకే స్తోత్రమే, మీ అమ్మకే స్తోత్రమే, మీ బాబుకే స్తోత్రమే అని ఈవిడ అంటుందంట. పాస్టర్ గారు చూసి దారంటే వెళ్తున్నాడు పాస్టర్ గారు. అయ్యి బాబు వీళ్ళు పైపు కాడ కూడా స్తోత్రం చెప్పుకున్నారు, ఎంత మంచి సంగతులు అని. ఆయన పాపం తెలవదు ఆయనకి. అంతకుముందు పచ్చిబూతులు మాట్లాడేసుకున్నారు వీళ్ళిద్దరూ. ఆయన చూసేసారు అంత దూరంలో. అమ్మ పాస్టర్ గారు వచ్చేస్తున్నాడండి. ఆవిడ భాష మార్చింది, ఈవిడ భాష మార్చింది. వాళ్ళ అమ్మకే స్తోత్రం అంట, వాళ్ళ నాన్నకి స్తోత్రం అంట, వాళ్ళ ఆయనకి స్తోత్రం అంట, ఈవిడి కూడా స్తోత్రం అంట. ఆయనకేమో అర్థం అవ్వలేదు పాపం అమ్మాయికుడు పాస్టర్ గారు. కాబట్టి మనం సాత్వికంతో ఏం చేయాలంటే, సాత్వికంతో సమాధానం చెప్పేలాగా సిద్ధపడాలి. భయం ఉంటే, భయం లేకపోతే మనం కూడా ఇంకా మన ఇష్టం ఏమండి. 5వ మాట, 2 కొరింథీ 7:1. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులంగా మనం చేసుకోవాలన్నాడు. 2 కొరింథీ 7:1. టైం అయిపోతుంది ప్రియులారా. మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను, దేవుని భయముతో పరిశుద్ధత అనేది ఒకటి ఉంది. ఆ పరిశుద్ధతను ఏం చేయాలంటే సంపూర్తి చేయాలంట. పరిశుద్ధత మొదలు పెట్టాము, అలాగే ఆగిపోకూడదు. పరిశుద్ధతను సంపూర్తి చేయాలంటండి. ఈ సంపూర్తి చేసే ఈ ప్రయాణంలో శరీరానికి, ఆత్మకి కూడా కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రపరుచుకోవడమే. అది దేవుడి భయం ఉంటే చేసే పని. దేవుని భయం ఉన్న వాళ్ళు చేసే పని ఏంటండి? శరీరానికి ఏమైనా అంటుకుందేమో, ఆత్మకి ఏమైనా కల్మషం అంటుకుందేమో అని దేవుని వాగ్దానాలు ఉన్నాయి కదా, ఆ వాగ్దానాలను ఎత్తిపెట్టి, ప్రభువా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు కదా, మమ్మల్ని పరిశుద్ధపరుస్తానన్నావు కదా, నా తప్పులు నా వలన నా శరీరానికి కల్మషం అంటుంది, నా ఆత్మకు కల్మషం అంటుంది, నీవు హిమము వలె ఇంకా తెల్లగా చేస్తానన్నావు కదా, గొర్రెబొచ్చులా తెల్లగా చేస్తానన్నావు కదా, మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నాను, రండి మనం వివాదము తీర్చుకుందామన్నావు కదా, ఇంకా ఇంత తెల్లగా చేసి పెడతానన్నావు కదా ప్రభువా, నీ వాగ్దానం ఉంది కదా ప్రభువా, ఆ వాగ్దానాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నా శరీరానికి నా ఆత్మకి కలిగిన సమస్త కల్మషము నుంచి నన్ను పవిత్రుడిగా చేయనాయన అని వాగ్దానములను ఎత్తుపెట్టి ప్రార్థన చేసి దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనమే పవిత్రపరుచుకుంటూ ఉండాలి అన్నాడు. దేవుని భయం ఉంటే ఏముంటేనండి? దేవుని భయం ఉంటే ఇలాగ మనము కల్మషములన్నిటి నుంచి తొలగించుకుంటూ పవిత్రపరుచుకుంటూ ఉండాలని చెప్పాడు. అండ్ దేవుని భయం లేకపోతే పవిత్రపరుచుకునే ఆ ప్రాసెస్ మనకి అర్థం కాదు. దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేయాలంట? ఎప్పటికప్పుడు మన శరీరానికి, ఆత్మకి అంటుకునే కల్మషాల నుండి మనము పవిత్రపరుచుకుంటూ ఉండాలి అని చెప్పాడు. దేవుని భయం ఉంటే. 6వ మాట అండ్ అర్థమవుతుందంటారా ఏమన్నా? 6వ మాట హెబ్రీ పత్రిక 4:1. దేవుని విశ్రాంతి అంటే పరలోక రాజ్యం. విశ్రాంతి అంటే ఏంటండి? పరలోక రాజ్యం. నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అన్నాడు ఇశ్రాయేలుని. ఆయన కోపం వచ్చేసింది. అరణ్య యాత్రలో ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేసినా వీళ్ళలో విసిగించేస్తున్నారు, ఆయన్ని దేవుని విసిగించేస్తున్నారు.
అప్పటికప్పుడే అద్భుత కార్యం చేస్తారు. మళ్ళీ తెల్లారకుండా దేవుడు ఇది చేయగలడా, ఎడారిలో మంచినీళ్ళు మనకి ఇవ్వగలడా, ఎడారిలో మనకి మాంసం దేవుడు ఇవ్వగలడా, ఎడారిలో చేదు నీళ్ళు మంచిగా దేవుడు మార్చగలడా, అన్ని డౌట్లే వాళ్ళకి. ఎప్పటికప్పుడే అద్భుతం చూస్తానంటారు. సముద్రం పాయలైపోతే నడిచి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ తెల్లారకుండా ఎడారిలో మమ్మల్ని చంపేతో తీసుకొచ్చారా అని మళ్ళీ తిరుగుబాటు చేస్తుంటారు. వాళ్ళకి ఇసిగిపోయి దేవుడు అసలు నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరని చెప్పేశాడు. అందుకనే ఆ ఎర్ర సముద్రం దాటినప్పుడు ఉన్నారు కదండి 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు అందరూ లెక్కెట్టారు. వాళ్ళందరూ చచ్చిపోయేదాకా 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పాడు. వాళ్ళందరూ చచ్చిపోయేదాకా అరణ్యంలో తిప్పి వాళ్ళందరూ చచ్చిపోయాక 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఆ అరణ్యం 40 సంవత్సరాల్లో పుట్టినోళ్ళు ఈ పిల్లలందరినీ కనాను దేశం తీసుకెళ్ళాడు. ఈ పెద్దోళ్ళు దేవుణ్ణి ఇసిగించిన వాళ్ళు అందరూ చచ్చిపోయేదాకా అక్కడే తిప్పాడు. అక్కడే ఇలాగ గుండ్రంగా తిప్పాడు. తిప్పి వాళ్ళందరూ చచ్చిపోయాక అప్పుడు కనాను దేశంలో మిగతా వాళ్ళని తీసుకెళ్ళాడు. ఈ ఐగుప్తు నుంచి వచ్చిన బ్యాచ్లో కాలేబు యెహోషువ ఇద్దరే బతికారంట. ఎంతమంది అండి? ఇద్దరే బతికారు. వాళ్ళిద్దరూ దేవుణ్ణి నమ్మకంగా సేవించారంట. మంచి హృదయంతో, నిండు హృదయంతో దేవుణ్ణి సేవించారంట, అపనమ్మకం లేకుండా. అందుకని వాళ్ళిద్దరిని బతకనిచ్చి వాళ్ళిద్దరితో పాటు అంతకుముందు బయలుదేరినప్పుడు 20 సంవత్సరాల కన్నా కింద ఉంటారు కదా, వాళ్ళందరినీ కనాను దేశంలో ప్రవేశపెట్టాడు దేవుడు. చూడండి ఆ మాట ఏమని ఉంటుందో. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమని జాగ్రత్తగా, భయము కలిగి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానం మనకుంది. విశ్రాంతిలో మనం ప్రవేశించదమన్న వాగ్దానం మనకు నిలిచి ఉంది. మనం విశ్రాంతిలో ప్రవేశిస్తామన్న మన వాగ్దానం మనకుంది. ఆ వాగ్దానం నుంచి ఎవడైనా తప్పిపోతాడేమో అని మిమ్మల్ని మీరే భయముతో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఏంటి? ఆ వాగ్దానంలో వీళ్ళందరూ తప్పిపోయారు. ఆ వాగ్దానంలో వీళ్ళందరూ ఏమైపోయారండి? తప్పిపోయారు. యాక్చువల్గా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ప్రతి వాడు యుద్ధ సన్నద్ధుడే వచ్చారు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా ఎలా వచ్చారండి? యుద్ధ సన్నద్ధులే వచ్చారు. అందరూ ఎలా వచ్చారండి? పస్కా పశువుని భుజించి వచ్చారు. అంటే యేసుప్రభు రక్తం. పస్కా పశువు అంటే యేసుప్రభుకు సాదృశ్యం. పస్కా పశువు రక్తం అంటే యేసుప్రభు రక్తానికి సాదృశ్యం. అంటే యేసుప్రభు రక్తము, యేసుప్రభు శరీరంలో పాలు పంపులు పొందిన వారితో సమానం. పస్కా పశువు అంటే వాళ్ళలో బాప్తిసం పొందిన వారిగా, యేసుప్రభు రక్తంలో శరీరంలో పాలు పంపులు పొందిన వారిగా, ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారిగా ఆ అనుభవాలతో బయటకు వచ్చారు. అంటే అందరూ పరిశుద్ధులే. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ప్రతి వాడు పరిశుద్ధుడే. వీళ్ళందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశించుతున్న వాగ్దానము నిలిచి ఉండగా అందరూ ప్రవేశించడానికి అర్హత పొందిన వాళ్ళే. కానీ విశ్రాంతిలో ప్రవేశించకుండా వారు తప్పిపోయారు. అది పెద్ద పాయింట్. విశ్రాంతిలో ప్రవేశించకుండా వాళ్ళు ఏమైపోయారండి? తప్పిపోయారు. అవన్నీ మనకు రాసి పెట్టారు. మీరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారా, భయం కలిగని చెప్తున్నాడు. ఎలా తప్పిపోయారంట? కొన్ని మాటలు చెప్తాను, మీరు గమనించండి. ఏంటి? హెబ్రీ పత్రిక 4:11 అవిధేయత వలన తప్పిపోయారు. పడిపోనట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి అని చెప్పాడు. వారు అవిధేయత వలన వారు విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోయారు అన్నాడు. అండి ఇప్పుడు ఇశ్రాయేల్లో బయలుదేరిన ప్రతి వాడు పరిశుద్ధుడే. అందరూ కనాను దేశం వెళ్ళాలి, అందరూ పరలోకం వెళ్ళాలి. కానీ చాలామంది తప్పిపోయారు. ఎలా తప్పిపోయారు? అవిధేయత వలన తప్పిపోయారు. అవిధేయత అంటే ఏంటి? అవిధేయత అంటే ఏంటి? మాట వినకపోవడం. అవిధేయత అంటే ఏంటండి? విధేయత అంటే చెప్పిన మాట వినటం. అవిధేయత అంటే చెప్పిన మాట వినకపోవడం. చెప్పిన మాట వినలా చాలామంది. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటారు అని చెప్తాడు దేవుడు. 6 రోజులే మన్నా తీసుకోండి, 7 రోజుని తీసుకోకూడదు, విశ్రాంతిని వెళ్ళకూడదని చెప్తాడు. 7 రోజు కూడా వెళ్తారు తెచ్చుకుంటారు. అంటే అవిధేయత. అమ్మో దేవుడు చెప్పాడు 6 రోజులు తీసుకోమన్నాడు, 7 రోజులు తీసుకోవద్దన్నాడు. 6 రోజునే రేపుడికి కూడా సరిపడా 2 తీసుకోమన్నాడు. ఆయన చెప్పినట్టు చేయాలని వీళ్ళకి ఉండాలి కదా. 6 రోజులు తెచ్చేసుకున్నారు. మళ్ళీ 7 రోజులు మళ్ళీ రోజులాగా వెళ్ళిపోయి చూస్తే అక్కడ మన్నా లేదు. వద్దురా అంటేనేమో తీసుకుంటాకి వెళ్తారు, వద్దు తీసుకోమంటేనేమో తీసుకోరు. అవిధేయత. చెప్పినట్టు చేయరు, వినరు మాట. ఈ అవిధేయతలో ఉన్నవారు అందరూ విశ్రాంతిలో ప్రవేశించుకుని తప్పిపోయారు. అరణ్యంలో తిరిగి ఆకులు రాలినట్టు చచ్చిపోయారు. కాబట్టి మనం కూడా
ఆ పరలోక రాజ్యమునకు చేరకుండా మనలను తప్పిపోయేలా చేసేది అవిధేయత. ఏంటండి? అవిధేయత. మాట వినకపోవడం చాలా పెద్ద పాపం. ఒకడు పొట్టేలను కొవ్వు అర్పించడం కంటే, దహనబలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. సౌలా, నీవు దేవుని మాట వినకుండా చాలా తప్పు చేసావు. సదాకాలం ఇశ్రాయేలుకి రాజుగా ఉండాలని నిన్ను దేవుడు నిర్ణయించాడు, కానీ నువ్వు నీ తరంలోనే నీ రాజరికాన్ని పోగొట్టేసుకున్నావు సౌలా అని సౌలు గురించి సమూయేలు చాలా రాత్రులు ఏడ్చాడు. దేవుడు చెప్పాడు సౌలుకి, అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి స్త్రీలను చూడొద్దు, పురుషులను చూడొద్దు, పెద్దవారని చూడొద్దు, పశువులను ఏమీ చూడద్దు, మొత్తం సమూహంలో నిర్మూలన చేసి రావయ్యా అని దేవుడు చెప్తే మనోడు వెళ్ళి ఆ దేశపు రాజుని బతకనిచ్చాడు సంపల. ఆ దేశంలో ఉన్నటువంటి బలిష్టమైన పశువులను చంపల. ఇతనికి ఇష్టం వచ్చినట్టుగా కొంత చంపి కొంత వదిలేసి కొంత తీసుకొచ్చి ఇతనికి ఎలాగే ఇష్టం అలా చేశాడు. ఆయన చెప్పినట్టు వినలా. నా మాట నువ్వు వినక చాలా తప్పు చేసావు, నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు విసర్జించేశాడని చెప్పాడు. మాట వినకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం. అవిధేయత మనలను విశ్రాంతిలో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కాబట్టి అవిధేయులు అవ్వకూడదు. అండి, పాస్టర్ గారు చెప్పిన మాటకు లోబడాలి, పరిశుద్ధులు చెప్పిన మాటకు లోబడాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోబడాలి. ఒకవేళ తల్లిదండ్రులు తెంగరోళ్ళు అవ్వచ్చు, మనం పెద్ద చదువుకుని పెద్ద తెలివైన అవ్వచ్చు, అయినా వారి పెద్దరికానికి మనం లోబడాలి, మాట వినాలి, విధేయత చూపించాలి. ఒకవేళ నువ్వు చెప్పిందే కరెక్టే, వాళ్ళు చెప్పిందే తప్పు అయితే వాళ్ళని ఒప్పించాలి. ఇది మీ తెలివైన నిర్ణయం కాదు నాన్న, ఇదే తెలివైన నిర్ణయం అని ఒప్పించగలగాలి. అంతేగాని వాళ్ళకి ఎదురు తిరగకూడదు, అవిధేయులు అవ్వకూడదు. అవిధేయత మనలను విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పించేస్తుంది, చాలా ప్రమాదం. ఇంకెక్కువ చెప్పలేను. 1 కొరింథీ 10:5 నుంచి చూస్తే, వారు దేవునికి ఇష్టలుగా లేరు కాబట్టి వారు తప్పిపోయారన్నాడు. అదో పాయింట్. మనం దేవునికి ఇష్టలుగా లేకపోతే తప్పిపోతాం, విశ్రాంతిలో ప్రవేశించలేం. 1 కొరింథీ 10:5 నుంచి ఇష్టలుగా లేరు, ఉండకపోయారు కనుక చచ్చిపోయారు, సంహరించబడ్డారు. దేవుడికి ఇష్టలుగా బతకలా. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశపడాలా. నన్ను దేవుడు ఇష్టపడేలాగా బతకాలని ఆశపడాలి, ఆయనతో పాటు నడవాలి. అదో పెద్ద సబ్జెక్టు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలనేది అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ అందులోకి వెళ్ళలేను నేను. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా లేకపోయినా విశ్రాంతిలో ప్రవేశించలేం, అదొక మైనస్ పాయింట్. తర్వాత ఇంకెక్కువ చెప్పలేను. తర్వాత పాయింట్ ఏంటమ్మా, వారు చెడ్డ వాటిని ఆశించారంటండి. ఏం ఆశించారంటండి? చెడ్డ వాటిని ఆశించక ఉందుము. మనం చెడ్డ వాటిని ఏం చేయాలి? ఆశించకూడదు. మనం విశ్రాంతిలో ప్రవేశించాలంటే దేవుని పరలోక రాజ్యం వెళ్లకుండా మనల్ని అడ్డగించేవి ఏంటంటే చెడ్డ వాటిని ఆశించటం. అది మనం తప్పించుకోవాలి. చెడ్డ వాటిని ఆశించకూడదు. తర్వాత దేవునికి అయిష్టంగా బతకూడదు. తర్వాత అవిధేయతగా ఉండకూడదు. అర్థమవుతుందంటారా అండి? అవిధేయులంగా ఉండకూడదు, అయిష్టంగా ఉండకూడదు, చెడ్డ వాటిని ఆశించకూడదు. తర్వాత వాళ్ళు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు. ఒక దూడను తయారు చేసుకుని వాళ్ళు ఆ దూడ ముందు డ్యాన్స్ కట్టారంటండి. అది దేవుడికి చాలా కోపం తెప్పించింది. మనము దేవునిని తప్ప ఇంకెవరిని ఆరాధన చేసే అంతటి పాపం చేయకూడదు. అది మనల్ని విశ్రాంతిలోకి వెళ్లకుండా అడ్డగిస్తుంది. ఇది చాలా ప్రమాదం. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. ఏమండి? తర్వాత వ్యభిచరించారంట కొంతమంది. ఏం చేశారంటండి? వ్యభిచరించారంట. 3,000 మంది చచ్చిపోయారంట ఒక్కరోజునే వ్యభిచరించడం వలన. కాబట్టి నీకు దేవుడు ఒక భార్యని ఇచ్చాడు, వాళ్ళు దగ్గర పెట్టుకో. దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి పురుషుని చూడకూడదు, పరాయి స్త్రీని చూడకూడదు, చాలా పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరాయి స్త్రీని చెల్లిలాగానో తల్లిలాగానో చూడాలి, పరాయి పురుషుడిని తండ్రిలాగానో అన్నలాగానో చూడాలి. ఈ విషయంలో చాలా మనం పరిశుద్ధత కాపాడుకోవాలి. వ్యభిచరించి వారిలో చాలామంది నశించిపోయారు అని చెప్పాడు. 3,000 మంది నశించిపోయారు. తర్వాత దేవుణ్ణి శోధించక ఉందుము అన్నాడు. దేవుణ్ణి శోధించడం. దేవుడు మాకు 20 నెలల్లో మాంసం ఇవ్వగలడా? మరి ఎర్ర సముద్రాన్ని బయట చేశాడు కదరా, నువ్వే కదరా కళ్ళతో చూసావు. సముద్రం రాయిలాగా అయిపోతే నడిచి వచ్చావు కదరా నువ్వే. మళ్ళీ నువ్వే అడుగుతావు దేవుడు మాంసం ఇవ్వగలడా, మరి ఎర్ర సముద్రం ఎలాగొచ్చావు? మర్చిపోతారు ఇలా. ఇప్పటికప్పుడే మనం ఏం చేస్తామంటే మర్చిపోతుంటాం. దేవుడు ఈ కార్యం చేయగలడా? దేవుణ్ణి శోధిస్తారనమాట అండి. ఆ శోధించడంలో దేవుడు చాలా కోప్పడిపోతాడు.
నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అడిగాడు ఆయన. అన్ని అద్భుతాలు మనం పొందుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇది దేవుడి వల్ల అవుద్దంటావా అని మళ్ళీ అనుమానం మనకి. మళ్ళీ శోధించక ఉందము. అలా శోధించి కొంతమంది తప్పిపోయారు. తర్వాత సనగవద్దు అన్నాడు. ఏమొద్దండి? చాలామంది సనిగి నశించిరు అన్నాడు. ఎన్ని మైనస్లు చెప్పాడండి అమ్మ? ఎన్ని మైనస్లు చెప్పాడు? సనిగారు, శోధించారు, వ్యభిచరించారు, విగ్రహారాధన చేశారు, చెడ్డబాటు నాశించారు, ఇష్టలుగా లేరు, అవిధేయత. 7 పాయింట్లు చెప్పాడు. ఏంటండి? 7 పాయింట్లు చెప్పాడు. మనం ఈ మైనస్లు చేయకుండా జాగ్రత్త పడితే, ఈ మైనస్లో పడకుండా దేవుని భయం కలిగి ఉండండి. ఎవడైనా తప్పిపోతాడేమని జాగ్రత్తగా భయం కలిగి బతకండి అని చెప్పాడు. అండి, నా మాట అర్థమవుతుందంటారా? దేవుని భయం ఎందుకు ఉండాలి? చెడ్డ వాటిని ఆశించుతున్నామేమో చూసుకుంటాక దేవుని భయం ఉండాలి. వ్యభిచారంలో పడిపోతున్నామేమో భయం ఉండాలి. శోధిస్తున్నామేమో భయం ఉండాలి. సనుక్కుంటారు చాలామందికి ఏంటండి, గట్టిగా భర్త దగ్గర గట్టిగా మాట్లాడరు, సనుక్కుంటూ ఉంటారు. ఆయనకి అర్థమైసావదు, ఈవిడికి పాయింట్ ఏమి వాళ్ళిద్దరికి మధ్యలో అండర్స్టాండింగ్ అవ్వదు, సనుగుతూ ఉంటారు అనమాట. సనుగుడు చాలా ప్రమాదం. దేవుడు సనుగుడు ఇష్టం ఉండదు. కాబట్టి ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా భయముతో వీటిల్లో పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేనా? దేవునికి స్తోత్రం. ఆఖరి మాట సామెతలు 28:14. సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ఉండునట్లుగా ప్రవర్తించువాడు, అదే అంతే సరిపోద్ది. నిత్యము అంటే ఏంటి అర్థం అమ్మా? నిత్యము అంటే ఏంటి అర్థం? ఎప్పుడు, ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలంట? భయము కలిగి ఉండేవాడు ధన్యుడు. మన ఊర్లో భయంగా ఉంటాం, పక్క ఊరు వెళ్తే చెలరైపోతాం. మన ఊర్లో భయంగా ఉంటాం. మన ఊర్లో అందరూ ఎదుటిగా పరిశుద్ధుడు. ఎవరైనా కనపడతా అన్నయ్య అందరూ, అక్క అందరూ, అక్క తమ్ముడా అందరూ, చెల్లమ్మ అందరాలమ్మ, వాళ్ళ కూడా అన్నయ్య అంత మంచోడు, చాలా బాగా మాట్లాడతాడు అన్నయ్య. పొరపాటుని ఈ పిల్ల పొరుగురులో ఏదో పని మీద వెళ్ళింది, ఈడు పొరుగురు వెళ్ళాడు, అక్కడ తీస్తాడు సిగరెట్. పొరపాటును చూసేసింది అనుకోండి, అమ్మ బాబాయ్ అన్నీ చాలా బాగా ఉంటాడు కదా, ఇక్కడ ఏంటి ఇలాగే వదిలేస్తున్నాడు రింగులు అని ఆ పిల్ల ఆశ్చర్యపోద్ది అనమాట. ఈడు ఊర్లో చాలా భయంగా ఉంటాడు, పొరుగురు వెళ్ళినప్పుడు చెలరైపోతాడు. పొరుగురులో ఇంకెవరు లేరు కదా, చూసేవాళ్ళు కదా, ఇష్టం. ఇంకా ఎల్లప్పుడూ ఏముండాలంట? ఎల్లప్పుడూ నిత్యము భయము కలిగి ఉండేటట్లుగా చూసుకోండి. ఇంట్లో చాలా భయంగా ఉంటారు, భర్త వెళ్ళిపోయాక భయంగా ఉండాలి కదా. ఆయన ఉన్నంతసేపు భయంగా ఉంటారు, ఆయన వెళ్ళిపోయాక కూడా భయంగా ఉండాలి. బయటికి వెళ్ళిపోయాక కూడా ఎక్కడెక్కడ తిరిగినా, అంతే ఎన్నూరులు తిరిగినా దేవుని భయంతో బతకాలి. నిత్యము భయము కలిగి ఉండినట్లుగా ప్రవర్తించేవాడు ధన్యుడు. సెలెక్టెడ్గా భయం కలిగి ఉండటం కరెక్ట్ కాదు. నిత్యము భయం కలిగి ఉండాలి. ఏండి ఆ భయం ఎలా ఉండాలో చెప్తున్నాడు. 1 పేతురు 1:17. మీరు ఈ భూలోకంలో ఉన్నంతకాలం మీరు పరదేశులు అన్నాడు. మనం ఈ భూలోకంలో ఉన్నంతకాలం మనం ఎవరమంట? పరదేశులము. మన ఊరు పరలోకం. మనం ఇక్కడికి వేరే ఊరు పంపిస్తే వచ్చాం, మళ్ళీ మన ఊరు వెళ్ళిపోవాలా అన్న భయంతో పరదేశులం అన్నట్టుగా బతకమని చెప్పాడు. అంతేగాని ఇక్కడే ఉంటాం అన్నట్టుగా బతకండి, మేము పరదేశులం అన్నట్టుగా బతకండి. ఇప్పుడు నేను మా చెల్లెళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి. హైదరాబాద్ మా చెల్లి రమ్మందని బయలుదేరామండి. ఏం పట్టుకెళ్తాం చెప్పండి? 3 రోజులు ఉంటాకే రమ్మన్నారు. అనేవో 3 రోజులు ఉంది కానీ రండి అన్నారు. మేము బయలుదేరాం. 3 రోజులకు సరిపడా బట్టలు, 3 రోజులకు సరిపడా ఏయో దానికి సంబంధించిన ఏయో పెట్టుకుని వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ 4వ రోజు మా ఇంటికి వచ్చేయొద్దా? అక్కడే అదే మా ఇల్లు, అదే మా వ్యవహారం అన్నట్టుగా అక్కడ ఉండొచ్చా? ఉంటే మళ్ళీ కేకతారా? మా ఇల్లు ఊరు, జాగ్రత్తగా 4వ రోజున వచ్చేయాలి అన్నట్టుగా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ 3 రోజులు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, వాళ్ళు ఏదైనా పెడితే తిని, ఏదైనా ఇస్తే తీసుకుని, వాళ్ళు ఎక్కడికైనా రెండంటే వెళ్ళి ఎక్స్ట్రా మాట్లాడకుండా, ఎక్కువ మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండి మళ్ళీ మనం వచ్చేస్తే గౌరవం. అంతే కదా. మరి మనం అక్కడే అదే మా ఊరు అన్నట్టుగా వెళ్ళిపోయి అక్కడే మనం వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేలాగా ఆ ఇదిలో కలబడిపోయి ఆడిని తిట్టేసి ఎలబడతలాగా ఉంటే కరెక్ట్ కాదు కదా. భయంతో మా ఊరు కాదు ఇది, మనం ఏదో పరాయి ఊరు నుంచి వచ్చాం, పరదేశంలోకి వచ్చాం,
జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ మన ఊరు వెళ్ళిపోవాలి అన్నట్టుగా బతికి జాగ్రత్తగా మన ఊరు వచ్చేలా. అలాగే మనం ఇక్కడికి పరదేశాలకు వచ్చాం, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంతో ఇచ్చే టైం, అప్పుడు దాకా చాలా జాగ్రత్తగా పరదేశం అన్నట్టుగా బతికి మళ్ళీ మన సొంత ఊరు వెళ్ళిపోవాలన్నట్టుగా బతకమని చెప్తున్నాడు. 1:10 చదువు, పరదేశంలో ఉన్నంత కాలము పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. ఎలా గడపాలని చెప్పండి. మనం ఇక్కడికి వచ్చిందే పరదేశంలో, మన ఊరు ఇది కాదు, మన గొడవ ఇది కాదు, మన ఊరు అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళిపోవాలని భయంతో ఇక్కడ జాగ్రత్తగా గడిపొచ్చిండ్రు అని చెప్పాడు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం మనం ఈ ఊరోళ్ళం కాదని, మన ఊరు అదని భయముతో పరదేశులు అన్నట్టుగా బతకమన్నాడు అండి. అలాగే పరమగీతాల 3:8, పరమగీతాల 3:8, రాత్రి భయము చేత వారు ఖడ్గదారులై వస్తూ ఉన్నారన్నాడు. పరమగీతాలు 3:8 అయిపోయింది. నా వాక్యం అయిపోయింది, తొందరగా చదవాలి. పరమగీతాలు 3:8, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుతున్నారు అన్నాడు. అది ఒకసారి నా వైపు చూడమ్మా, ఒకసారి నా వైపు చూడండి. సొలొమోను పల్లకి ఏంటండి? సొలొమోను పల్లకి. సొలొమోను రాజు గారు ఆయన పల్లకిలో కూర్చున్నాడు. ఆ పల్లకికి ఇలాగా మొత్తకి ఇటువైపు కర్ర, ఇటువైపు కర్ర, అటువైపు 4 కర్రలు ఉంటాయి. ఈ కర్రలు మోయటానికి ఒక 60 మంది ఉన్నారు. 60 మంది కర్రలు మోస్తారు 4 వైపులా. ఆ రాజుగారికి అసౌకర్యం కలగకూడదు కదా, అలాగ అనకూడదు. జాగ్రత్తగా ఆయన అందులో చక్కగా కూర్చొని ఉండగా వీళ్ళు ఓహోం ఓహోం హై అన్నట్టుగా చక్కగా మోసుకుంటూ వస్తున్నారు. అయితే రాత్రి అయిపోయిందంట. రాత్రి భయం, శత్రువులు ఏ పక్క నుంచి వస్తారో. రాజుగారికి శత్రువులు ఉంటారుగా, రాజుగారిని ఏదో రకంగా అటాక్ చేద్దామని శత్రువులు ఈ పక్క నుంచి వస్తారో, ముందు నుంచి వస్తారో, ఈ పక్క నుంచి వస్తారో, వెనకాల నుంచి వస్తారో అని రాత్రి భయము చేత వీళ్ళు పక్కన రాజుగారిని మోస్తున్నారంట. మనం కూడా యేసుప్రభుని మోస్తున్నాం. ఎవరిని మోస్తున్నాం అండి? మనం కూడా యేసుప్రభుని మోస్తున్నాం. ఆయన పల్లకిలో పెట్టి మనం కూడా మోస్తున్నాం. ఇప్పుడు శత్రువు ఏ పక్క నుంచి వస్తాడో తెలియదు, వస్తాడు. అందుకని మనం కూడా ఖడ్గదారులమై రావాలి. ఎలా రావాలండి? ఈ మొత్తం 60 మంది కూడా ఖడ్గాలు ధరించుకున్నారంట. ఓ పక్కన భుజమేమో పైన సొలొమోను గారిని మోస్తాకు ఉపయోగిస్తున్నారు, ఓ పక్కన కుడి చేయి కత్తి మీద పెట్టారు. ఏం పెట్టారండి? కత్తి మీద పెట్టారు. ఈ పక్కన మోయటానికి ఇబ్బంది లేకుండా, ఆయనకి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానే చుట్టూ కూడా అప్రమత్తంగా ఎలా చూస్తున్నారు. ప్రతి ఓడు కూడా 60 మంది కూడా ఎలా చూస్తున్నారండి? అప్రమత్తంగా ఖడ్గదారులై ఏ పక్క నుంచి వచ్చినా పైన ఉన్న ప్రభువుకి అసౌకర్యం కలగకుండా కత్తి తీస్తారు, శత్రువుని చీల్చి చెండాడి ప్రభువుని తీసుకెళ్ళిపోతారు అన్నమాట సురక్షితంగా. అలాగే మనం కూడా మన ప్రభువును మోస్తూ ఉన్నాం. మన ప్రభువుకు అసౌకర్యం కలగకుండా మనము ఏ వైపు నుంచి శత్రువు అతడు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ ఖడ్గము ధరించి, ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటండి? కొన్ని పాటలు పడతా కాదు, అప్రమత్తంగా ఎవడు ఏ పక్క నుంచి వచ్చినా ఖడ్గము తీయటం, సంహరించడం జరగాలన్నట్టుగా అంత మెలకుగా మనం ఎల్లప్పుడూ దేవుని భయము కలిగి వెళ్ళాలి అని చెప్పాడు అండి. ఇంకో మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథము 66:2 నా మాట విని ఎవడు వణుకుచుడునో వాడి మీదే నేను దృష్టి పెడుతున్నాను అన్నాడు. ఆయన మాట విని భయముతో వణుకుపోతా ఎవడైతే ఉంటాడో వాడిని నేను దృష్టిస్తాను, వాడి వద్దకే వచ్చి నివాసం ఉంటాను అన్నాడు. వాడినే తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. కాబట్టి ఆయన మాట అంటే మనకు అంత భయం, అంత వణుకు ఉండాలి. అలాగైతే ఆయన దగ్గరికి మనం వెళ్తాం, మన దగ్గరికి ఆయన వస్తాడు అన్నట్టు లెక్క. కాబట్టి మనం దేవుని భయము కలిగి బతుకున్నట్లుగా దొరికిందమ్మా. 2 చివర నా మాట విని వణుకుచుండును. అది ఎవడు దీనుడై వాణ్ణి నేను ఏం చేస్తున్నాను? దృష్టించుచున్నాను. వాని యొద్దకి దిగొచ్చేస్తాను. మహాగణుణ్ణి, మహోన్నతుణ్ణి, మహాకాశాల్లో ఉండే దేవాతి దేవుణ్ణి ఎవరో సమీపించలేనంత ఎత్తైన చోట ఉండేవాడిని. కానీ నా మాట విని ఎవడో వణుకుతున్నాడో వాడి దగ్గరికి వచ్చి ఆడితో పాటు నేను ఉంటాను, ఆయనతో నివాసం ఉంటానని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళని నేను పరలోక రాజ్యం తీసుకెళ్తానని చెప్తున్నాడు. కాబట్టి ఈ మొత్తం ధ్యానంలో తేలుచున్న ఫలితార్థం ఏమనగా ఆయన భయము కలిగి బతకమని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయన భయము కలిగి బతుకున్నట్లుగా సిద్ధపరచును గాక. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.
పరిశుద్ధమైన తండ్రి, విత్తబడిన వాకి నీరు గట్టి ఫలం చేయండి, ఎత్తిపోకుండా సహాయం చేయండి. మేమందరం మీ అందరినీ